నేను ఒక రైతు బిడ్డను. అండ్ నేను ప్రత్యేకంగా అంటే పూర్తిగా ఇంటీరియర్ తెలంగాణ కూడా కాదు, బార్డర్ కర్నూలు డిస్ట్రిక్ట్కి అలంపూర్ తాలూకా బార్డర్. అంటే మా ఏరియాను నడిగడ్డ అని అంటారు. కృష్ణ తుంగభద్ర మధ్యలో ఉన్న పరివాహక ప్రాంతాన్ని. ఎప్పటి నుంచో చాలా ఫర్టైల్ బ్లాక్ సాయిల్స్ ఉన్న రీజన్. అట్ ద సేమ్ టైం రాయలసీమ నుంచి కొని తెచ్చుకున్న కొంత ఫ్యాక్షన్ కల్చర్ కూడా అక్కడ ఉంటుంది. అంటే మనిషి యొక్క బిహేవియర్, యాటిట్యూడ్ కూడా కొంత హాటీగా ఉంటుంది. అండ్ మీకు అందరికీ తెలుసు, తెలంగాణలో వెనుకబడిన ప్రాంతం పాలమూరు జిల్లా. ఆ ఉన్న వాటిల్లో గద్వాల్ నుండి మా వరకు కొంత బెటర్ ప్లేస్. ఇవి ఈ నేపథ్యంలో నేను ఒక రైతు బిడ్డను. అవునండి, మీరు రైతు బిడ్డగా పుట్టింది. మీ కుటుంబ నేపథ్యంలో ఎవరైనా పోలీస్ ఆఫీసర్ ఉన్నారా? ఇలా మీరు ఎందుకు యూనిఫామ్? అప్పుడు లేరు, ఇప్పుడు కూడా లేరు. మరి మీరు ఎందుకు యూనిఫామ్ వేసుకోవాలనుకున్నారు? అంటే రైతు బిడ్డనే కావచ్చు, కాకపోతే మా గ్రామంలో ఒక పెద్ద మనిషి, మా నాన్నగారు కావచ్చు, తాతయ్య కావచ్చు, ఆ క్రమంలో నేను మీకు చెప్పిన ఈ ప్రాంతంలోని డిఫరెంట్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో దానికి సొల్యూషను గవర్నమెంట్ ఏజెన్సీస్నే చూస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఆ ఊరికి ఒకరో ఇద్దరో పెద్దలు ఉండడం నేను పెరిగిన టైంలో. అండ్ ఇట్ వాజ్ నాట్ ఎనీథింగ్ పొలిటికల్ కనెక్టెడ్ కాదు. ప్రతి పెద్ద కూడా అప్రోచ్ అయ్యే ప్లేస్ పోలీస్ స్టేషన్ ఒకటి. సో ఆయన చేసే న్యాయానికి ఫైనల్గా రోజుకు ఒక 10 పంచాయతీలు 15 పంచాయతీలు నడిచేవి ఇంటి ముందు. మేము చిన్నతనంలో ప్రతి చిన్నదానికి ఇంటి ముందు పంచాయతీ, దానికి ఒక 100 మంది కూర్చునేవాళ్ళు. ఫైనల్గా నీవు ఇది వినకపోతే నెక్స్ట్ పోలీస్ స్టేషన్కి పంపాల్సి వస్తుందన్న ఒక మాట. అంటే ఆ నేపథ్యంలో మా నాన్నమ్మ కావచ్చు, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, అండ్ గ్రామం మీద ప్రీతి ఎక్కువ ఉండేది నాకు. నానమ్మ వల్ల కావచ్చు, గ్రామం వల్ల కూడా కావచ్చు. హాలిడేస్లో అందరూ హైదరాబాద్కి వచ్చినా లేకపోతే అట్లా వచ్చినా నేను మాత్రం నానమ్మ దగ్గరికి పోవడము. అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ విలేజ్ కల్చర్ కొంత. ఆ జస్టిస్ చేసే క్రమంలో ఒక్క ఊరి పెద్ద ఇంతమందికి జస్టిస్ చేయగలిగినప్పుడు ఇంకా నువ్వు అదే పోలీస్లో అయితే ఇంకా చాలామందికి జస్టిస్ ఇవ్వచ్చు అని ఒక కాన్సెప్ట్ మా నాన్నమ్మ ఇన్బిల్డ్ చేయడము. చిన్న సంఘటన, ఒక రాముడు అని ఒక ఆయన ఉండేవాడు. ప్రాబబ్లీ హీ డైడ్ రీసెంట్లీ. అండ్ అన్టచబిలిటీ ఉండేది నా చిన్నతనంలో. ఎంత అన్టచబిలిటీ ఉండేదంటే ఈవెన్ ఫుడ్ వేయడం కూడా పైనుంచి వేసేవాళ్ళు, లోపలికి వచ్చేవాళ్ళు కాదు. బట్ వాళ్ళు ఏదో దేవుడికి మొక్కకూడదన్న ఒక రకమైన అంటే దేర్ వాజ్ డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ అండ్ ఆ కాస్ట్ కావచ్చు, లేకపోతే ఎకనామిక్ డిఫరెన్సెస్ కావచ్చు. ఆయన ఎక్కడో మూల కూర్చొని ఉట్టి గడ్డివాములు వేస్తుండే. తర్వాత దూడలకు ఆవులకు తాళ్ళు అల్లుతారండి, అట్లా అల్లుతుండే. ఓన్లీ డిఫరెన్స్ వాజ్ ఆ పర్టిక్యులర్ కాస్ట్ వాళ్ళు స్నానం చేయరు, అశుభ్రంగా ఉంటారు. ఒక ఫ్యాలసీస్, అన్ని ఫ్యాలసీస్. ఆ టైంలో ఐ హ్యావ్ సీన్ ఎ పర్సన్ లైక్ రాముడు ప్రతిరోజు ఏట్లో పోయి స్నానం చేసి వచ్చి గుడి బయట గంటలు కూర్చునేవాడు. అండ్ వచ్చి చాలా క్వైట్గా వాములు వేసుకునేవాడు, గడ్డి వాములు వేసేవాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. అప్పుడప్పుడు కూర్చోబెట్టుకొని, సుమతమ్మ ఇట్లా అంతా ఉండకూడదు, హీ యూస్ టు టెల్, ఇట్లా అంతా ఉండకూడదు, దేవుడికి మనం అందరం ఒకటే. అండ్ ఐ థింక్ అన్నోయింగ్లీ సచ్ థింగ్స్ వుడ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ అండ్ మేడ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. నేను పెరిగిన వాతావరణంలోని ఇంపాక్ట్. ఎందుకంటే ఆయన అందరికంటే డిఫరెంట్గా ఉండేవాడు అండ్ అందరికంటే డిఫరెంట్గా థింక్ చేసేవాడు. అంటే ఈ పర్టిక్యులర్ పీపుల్ ఇట్లా ఉంటారు అన్నదానికి ఆపోజిట్గా ఉండడము. అంటే ఇట్ ఈస్ నాట్ న్యాచురల్, మ్యాన్ మేడ్ థింగ్స్ ఇవన్నీ అన్న ఒక భావన నాలో కలిగించడం కూడా ఒక రకంగా రాముడు. ఆయన అనడం కూడా తిక్కరాముడు అనేవాళ్ళు. ఎందుకంటే ఎవరితో మాట్లాడేవాడు కాదు. హీ వాజ్ వెరీ గాడ్లీ, వెరీ ఈ నెవర్ యూస్ టు టాక్ మచ్. బాగా శివభక్తుడు అట్లా ఉండేవాడు. అట్లాంటివి ప్లస్ చాలాసార్లు చెప్పుంటాను నేను ఆల్రెడీ. కూలీ డబ్బులు ఇచ్చేటప్పుడు ఇచ్చే వాళ్ళకంటే కూడా తల్లిదండ్రులు ఎక్కువ మంది మనీ ఇస్తాడేమో డాడీ, వాళ్ళకు కొంచెం డబ్బులు ఆశించి వచ్చి కూర్చునేవాళ్ళు.
మా నాయనమ్మ చెప్పేది, చూడు ఇంతమంది పని చేస్తారు, తల్లిదండ్రులకు తిండి పెట్టరు, వీళ్ళందరికీ బాగా మంచి గుణపాఠం చెప్పాలి, తల్లిదండ్రులకు తిండి పెట్టని వాళ్ళకు డాడీ డబ్బులు ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకు భయం ఉండాలి, వాళ్ళకి తల్లిదండ్రులను చూసుకోవాలన్నా గౌరవం ఉండాలి, డబ్బు ఉండాలి. ఇవన్నీ చేయగలగాలంటే మంచిగా చదువుకోవాలి. ఒక కలెక్టరో లేకపోతే ఒక ఐపీఎస్ ఆఫీసరో కావాలన్నా తెలియని ఒక భావన కలిగించడం జరిగింది. అయితే నానమ్మ రాముడు స్ఫూర్తితో యూనిఫామ్ వేశారు. అంటే ఫస్ట్ గ్రూప్ 1 రాశారు, డైరెక్ట్ సివిల్స్ కోసం మరి బ్రో? సివిల్స్ రాశాను, 1 అటెంప్ట్ ఐ డిడ్ మేక్. ఇది కూడా రాశాను, గ్రూప్ 1 కూడా రాశాను. గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యాను, జాయిన్ అయిపోయాను. ఫస్ట్ దాంట్లో కూడా ఆప్షన్ మా టైంలో ఆర్డీఓ లేదు. సో డిఎస్పి అందరూ చెప్పారు ఎందుకు డిఎస్పి పెడుతున్నామని. అసలు ఎందుకు పెట్టకూడదు అన్న ఆలోచనే లేదు కాబట్టి అదే పెట్టడం జరిగింది. అంటే మీరు జాయిన్ అయిన టైంలో ఎక్కువ లేడీస్ అనేది చాలా తక్కువ మంది ఉండేవారండి. లేదు, ఫస్ట్ నేనే అండి. అవును, డిఎస్పి ఫస్ట్ డిఎస్పి నేను, నాతో పాటు పరిమళ ఇప్పుడు సిఐడిలో. అంటే అప్పుడు ఐపీఎస్ ఉన్నారు కదా, కానీ డిఎస్పీలో లేడీస్ ఐపీఎస్లో కూడా చాలా తక్కువ. ఐ థింక్ ఎస్ డైరెక్ట్ ఎలాగుండేదండి మీకు అప్పుడు కోఆపరేషన్ అది అప్పాలో? చక్కగా ఉండేది. నా బ్యాచ్ ఆఫ్ 10లో ఇద్దరికి మళ్ళీ ఒకరు ఐపీఎస్ అయ్యారు, ఒకరికి ఫారిన్ సర్వీస్ వచ్చింది. రిమైనింగ్ 8 మెంబర్స్ మేము ట్రైన్డ్. అండ్ అంటే వాళ్ళు నన్ను సెపరేట్గా ప్రత్యేకంగా చూడాలి అన్న భావన నాలోనే లేకపోవడం వల్ల ఏమి డిఫరెన్స్ కనపడలేదు. 1, 2 స్టెన్యూస్ ఖచ్చితంగా పోలీస్ ట్రైనింగ్ ఫర్ ఎ ఉమెన్. అది కూడా నేను స్పోర్ట్స్ పర్సన్ కాదు, పెద్ద స్పోర్ట్స్లో ఇంట్రెస్టెడ్ కూడా కాదు రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఇంకా రాతల్లో మాట్లాడడంలో దానిలలో ఉన్న ఇంట్రెస్ట్ స్పోర్ట్స్లో లేకపోవడం వల్ల కొంచెం కష్టమే అనిపించింది. బట్ ఇన్స్ట్రక్టర్స్ కానీ లేకపోతే ఈవెన్ ఫ్యాకల్టీ కానీ అందరు కూడా ఫస్ట్ ఉమెన్ డిఎస్పీ ఆఫ్ యునైటెడ్ స్టేట్ ఇద్దరు అమ్మాయిలు సెలెక్ట్ కావడము. అండ్ కొంత అది 2 ఆ ఉత్సాహంతో కూడా సగం ప్రాబబ్లీ అది. ఫస్ట్ పోస్ట్ మీరు ట్రైనింగ్ కుక్కట్పల్లి అనుకుంటారు? ఫస్ట్ ట్రైనింగ్ రంగారెడ్డి జిల్లా, అప్పటికి సైబరాబాద్ కాలేదు. అండ్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో డిఫరెంట్ డ్యూటీస్ చేయాలి. కూకట్పల్లి ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై సర్వీస్ యాజ్, మీకు గుర్తుందో లేదో, యువర్ రిపోర్టర్ ఫర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నేను ఆ రోజు కానిస్టేబుల్గా ఏంటి గార్డ్ డ్యూటీ చేస్తున్నాను. అప్పుడు యూ ఎంటర్డ్ ఇన్ టు ద పోలీస్ స్టేషన్, ఇఫ్ ఐ రిమెంబర్ వెరీ వెల్. అరే ఉమెన్ ఏంటి ఇక్కడ గార్డ్ డ్యూటీ చేయడం ఏంటి అన్న లెవెల్లో వచ్చి యూ టాక్ ఫర్ 1 hour. చాలా మాట్లాడారు ఆ రోజు.